ఒకప్పుడు షేర్ మార్కెట్ అంటే పెద్ద పెద్ద బ్రోకర్లు, భారీ బ్రోకరేజ్ ఫీజులు. అది సాధారణ మనిషికి అందని ప్రపంచం. ట్రేడింగ్ చేయాలంటే బ్రోకర్కి కాల్ చేయాలి, ఆర్డర్ పెట్టాలంటే వేచి ఉండాలి. ఫీజులు ఎంత కట్ అయ్యాయో కూడా క్లారిటీ ఉండేది కాదు. కానీ ఈ మొత్తం సిస్టమ్ని ఒక స్టార్టప్ పూర్తిగా మార్చేసింది. అదే జీరోదా. 2000లో ట్రేడింగ్ అనేది టెక్నాలజీకి దూరంగా ఉండేది. పాత పద్ధతులు, అధిక కమిషన్లు, క్లిష్టమైన ప్రాసెస్. షేర్ మార్కెట్ ఎందుకు అందరికీ అందుబాటులో ఉండకూడదనే ఐడియా బెంగళూరులో ఇద్దరు అన్నదమ్ములకు తట్టింది. ఆ ఇద్దరే నితిన్ కామత్, నిఖిల్ కామత్. నితిన్ కామత్కి చిన్నప్పటి నుంచే ట్రేడింగ్ మీద ఆసక్తి. 17 ఏళ్ల వయసులోనే స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టాడు. బ్రోకరేజ్ ఫీజులు చాలా ఎక్కువ. చిన్న ఇన్వెస్టర్లు ఎక్కువగా నష్టపోతున్నారనే విషయం గమనించాడు. ఇది మారాలని నిర్ణయించుకున్నాడు. తమ్ముడు నిఖిల్ కామత్ కూడా ట్రేడింగ్లోనే ఉండేవాడు. సిస్టమ్ను సింపుల్ చేయాలి, ఖర్చును తగ్గించాలి, పారదర్శకత తీసుకురావాలని డిసైడ్ అయ్యారు. అలా పుట్టింది డిస్కౌంట్ బ్రోకింగ్ మోడల్. 2010లో జీరోదా అధికారికంగా ప్రారంభమైంది. జీరోదా, జీరో ప్లస్ రోదా అంటే ట్రేడింగ్లో అడ్డంకులు లేకుండా చేయడం. ఈక్విటీ డెలివరీకి జీరో బ్రోకరేజ్, ఇంట్రాడే అండ్ డెరివేటివ్స్కి ఒక్క ఆర్డర్కు 20, పూర్తి ఆన్లైన్ ట్రేడింగ్ సిస్టమ్. వారి ఆఫర్ అప్పటి మార్కెట్కు షాక్ ఇచ్చింది. తర్వాత వారు తీసుకువచ్చిన కైట్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ మార్కెట్ను పూర్తిగా మార్చేసింది. సింపుల్ ఇంటర్ఫేస్, ఫాస్ట్ ఎగ్జిక్యూషన్, మొబైల్లో ట్రేడింగ్ సౌకర్యం. ఇది యంగ్ జనరేషన్కు స్టాక్ మార్కెట్ని దగ్గర చేసింది. ట్రేడింగ్ ఇప్పుడు పెద్దవాళ్ల ఆట కాదు, అందరికీ అందుబాటులో ఉన్న అవకాశంగా మారింది. జీరోదా ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు ఎప్పుడూ భారీ ఫండింగ్ తీసుకోలేదు. వెంచర్ క్యాపిటల్ లేదు, డెప్ట్ లేదు, భారీ అడ్వర్టైజ్మెంట్లు లేవు. వాళ్ళు నమ్మింది ఒక్కటే, కస్టమర్ ట్రస్ట్. పెట్టుబడి కోసం ఎవరిని ఆశ్రయించలేదు. లాభాలతోనే కంపెనీని పెంచుకున్నారు. స్టాక్ మార్కెట్ అనేది సెబీ నియంత్రిత రంగం. అందుకే జీరోదా కంప్లైంట్స్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. రియల్ టైమ్ సర్వేలెన్స్, పారదర్శక ఛార్జీలు, ప్రాపర్టీ ట్రేడింగ్ చేయకుండా కస్టమర్ ఫస్ట్ విధానం. దీంతో వారు కస్టమర్స్ నమ్మకాన్ని గెలుచుకున్నారు. ఈరోజు జీరోదా మిలియన్ల క్లయింట్లు, ఇండియాలో అతిపెద్ద రీటైల్ బ్రోకర్, $1 బిలియన్ విలువైన కంపెనీ, వేల కోట్ల లాభాలతో నిలిచిన స్టార్టప్. 2 లక్షలతో మొదలై దేశంలో నెంబర్ 1 బ్రోకర్గా ఎదిగిన సక్సెస్ స్టోరీ ఇది. సిస్టంలో సమస్య ఉంటే దాన్ని గుర్తించాలి. కస్టమర్కు కావాల్సిన సర్వీస్ ఇస్తే ఫండింగ్ లేకపోయినా గెలవచ్చు. వాల్యుయేషన్ కాదు, ట్రస్ట్ గెలుస్తుంది. ఇదే జీరోదా సక్సెస్ సీక్రెట్. ఇలాంటి రియల్ స్టార్టప్ స్టోరీస్ కోసం మన యువనవ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.